హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీ కృష్ణ తులసి అండి. మేమైతే ఈరోజు పొలం వచ్చాము మొక్కజొన్న విత్తనాలు నాటడానికి. చూడండి, ఇదైతే మా చిన్నన్నయ్య వాళ్ళ పొలం అండి, ఎకరం పొలము. మేము 2:30కి వచ్చామండి. మొక్కజొన్న విత్తనాలు మొత్తం నాటేటప్పటికి సాయంత్రం 5:30 అయ్యింది. ఈ విత్తనాలు చూడండి, మేము ముందు రోజే నానబెట్టాము వీటిని. ఇట్లా దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇట్లా 2 లైన్లుగా ముందే మేము కూలీలతో విత్తనాలు నాటిచ్చాము. కాకపోతే కొన్ని నీళ్ల తడి ఎక్కువ అవటం వల్ల కుళ్ళిపోయినాయండి. ఇప్పుడు మేము పోయిన విత్తనాల దగ్గర మళ్ళీ విత్తనాలు నాటడానికైతే వచ్చామండి. ఆల్రెడీ ఉన్న ఆ రంధ్రాల్లో అయితే వేయకూడదు. పక్కన వేరే రంధ్రం వేసి అక్కడ పెట్టాలి. దాంట్లోనే వేస్తే ఆల్రెడీ కుళ్ళిపోయిన విత్తనాలు ఉన్నాయి కాబట్టి ఆ కుళ్ళుడు వీటికి కూడా వచ్చిద్దని వేయకూడదండి. చూడండి, ఇట్లా విత్తనాలు అయితే పోయించాటల్లా వేస్తున్నాము. నేను, మా అన్నయ్య, మా వారు, మా వదిన, మేము నలుగురం వచ్చామండి. ఇది చిన్నన్నయ్య వాళ్ళ పొలం కదా. అన్నయ్య చెప్తే మాత్రం నేను కాదనలేనండి. ఎందుకంటే మా అన్నయ్యలు ఇద్దరంటే నాకు చాలా ఇష్టం. ఇలాంటి అన్నయ్యలు ప్రతి ఒక్కళ్ళకి ఉండాలని నేనైతే కోరుకుంటాను. ఎందుకంటే నాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మా అన్నయ్యలు ఇద్దరూ నాకు తోడుగా ఉన్నారండి. అందుకే వాళ్ళు ఏం చెప్పినా నేను కాదనలేను. చూడండి, ఇట్లా విత్తనాలు పోయించాటల్లా వేసామండి. కొన్ని చాట్ల బాగా మొలిసినాయి, కొన్ని చాట్ల అయితే ఎక్కువగా విత్తనాలు కుళ్ళిపోయినాయండి. ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడి నుంచి అవతల ఆ గట్టు వరకు అన్నయ్య వాళ్ళ పొలం, ఎకరం పొలం అండి ఇది. నా వీడియో లాస్ట్ వరకు చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. నాకైతే మీ అందరి సపోర్ట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు పొలం దగ్గరికి రావటం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా అనిపించిద్ది. అంతేకాదు, మనం పల్లెటూరులో పుట్టి ఒక రైతు బిడ్డగా మనకి పొలం అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది చెప్పండి. పంట పొలాలను చూస్తేనే మనకు చాలా ప్రశాంతంగా అనిపించిద్ది. ఎన్ని కష్టాలున్నా కూడా అక్కడ ఉన్నంతసేపు ప్రశాంతంగా ఉంటుందండి. అందుకే నాకు పొలం రావటం అంటే చాలా ఇష్టం. చూడండి, ఇట్లా విత్తనాలన్నీ వేసేసి మేము 5:30 అయ్యిందండి వేయటం అయిపోయేటప్పటికి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్ యూ సో మచ్.